గుడ్ మార్నింగ్ దోస్తులు, మీరందరు బాగున్నారా? మీరందరు బాగుండాలన్న దేవుని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వంట కాదు, ఈరోజు ఒక స్పెషల్ డే, నా కొడుకు బర్త్డే. ఈరోజు మీరందరూ నా కొడుకు బాగుండాలని, హ్యాపీగా ఉండాలని బ్లెస్ చేయండి. ఇప్పుడే నేను గుడికి వచ్చాము. ఇది మా అమ్మ వాళ్ళ ఊరు గొల్లపల్లి. ఈరోజు వీడి బర్త్డే ఇక్కడనే సెలబ్రేట్ చేస్తున్నాను. నేను గుడికి వచ్చినాను అటెండ్ చేయించుకుందామని. ఇక్కడ మూడు గుళ్ళు అని అంటాము. ఇది బాగా ఫేమస్. మీకు ఈ చుట్టుపక్కల అంతా ఎలా ఉందో మీకు చూపిస్తాను. చూసారా, రాగానే ఎంట్రన్స్లో అంజన్న మనకు అభయం ఇస్తుంటారు. నాగమ్మ తల్లి అందరినీ కాపాడే చల్లని తల్లి. నా కూతురు మంచిగా దర్శనం చేసుకుంటుంది. తులసమ్మ, రాయి చెట్టు, మా సారు కొబ్బరికాయ తీసుకొస్తాను వేండు. ఇది 3 గుళ్ళు. ఇక్కడ సీతారాముల వారి కళ్యాణం జరుగుతుంది అంగరంగ వైభవంగా. ఇక అది చెప్పడం కాదు దోస్తులు, చూసి తీరాల్సిందే అది. ఇక పంతులు గారు కొంచెం బిజీగా ఉన్నారని మేము కొంచెం వెయిట్ చేస్తున్నాను. ఎదురు చూడండి అమ్మ అని చెప్పారు. బండి పూజ చేస్తున్నారు అన్నట్టు. ఇదే కళ్యాణ మండపము, స్వామివారి కళ్యాణ మండపం. ఇది మామిడి చెట్టు ఇంత బాగా పూసింది కదా, ఇంత అందంగా కనిపిస్తుందో. ఈ చుట్టుపక్కల చూడుర్రి, ఎంత ప్రశాంతంగా ఉంటుంది ఇది కళ్యాణ మండపం. ఎంత ప్రశాంతంగా ఉంటుందో. ఆ పక్కన పెద్దమ్మ గుడి ఉంటుంది. గుడికి ఇటు పక్కనేమో ఆంజనేయ స్వామి, అయ్యప్ప స్వామి, అమ్మవారు 3 గుళ్ళు అంటారు. అటేమో పెద్దమ్మ గుడి. ఎంత ప్రశాంతంగా ఉంటుందో. రాగి చెట్టు, మేడి చెట్టు ఒకే దగ్గర, మెయిన్ హైవే రోడ్డు. ఎంత ప్రశాంతంగా అంటే అంత ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా లోపల నేను మీకు చూపిస్తాను. అందులో పూజ చేసుకుంటారు. మెయిన్ ఎంట్రన్స్ ఎంత బాగుంది కదా. ఎంట్రన్స్లోనే గడప. గుళ్ళోకైనా పక్కకే ఆంజనేయ స్వామి. ఇటుగా వెళ్తే శివయ్య, చల్లగా చూడు తండ్రి అందరినీ. నవగ్రహాలు, గజస్తంభం, అవమానం జరుగుతాయి. పంతులు చేస్తున్నాను చూడండి. శ్రీరామచంద్రుల వారు, ఆంజనేయ స్వామి దేవాలయం, శ్రీరామచంద్రుల వారు. ఇక్కడ కూడా మెయిన్ అయ్యేవారు.